మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏమిటంటే వరంగల్, ఖమ్మం, నల్లగొండ 3 జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ ఉప ఎన్నికల్లో మీ విలువైన ఓటు ఎవరికి వేయాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. ప్రియమైన గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, విద్యార్థి నిరుద్యోగులారా, ఖచ్చితంగా మీ విలువైన ఓటు మన కోసం 10 ఏళ్ళు కొట్లాడిన తీన్మార్ మల్లన్నకే వేయండి. 10 ఏళ్ల కిందట టీఆర్ఎస్ పాలన ప్రారంభమైన తర్వాత ఆ పాలన కాస్త గడీల పాలనగా మారిన తర్వాత ఆ గడీల పాలనను బద్దలు కొట్టడానికి బయలుదేరిన మనలాంటి మన బహుజన బిడ్డ తీన్మార్ మల్లన్న 10 ఏళ్ల కిందట టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడాలంటే కూడా గజ వణికే పరిస్థితులలో తన ప్రాణాలను ఫనంగా పెట్టి పోరాడిన వ్యక్తి బహుజన బిడ్డ తీన్మార్ మల్లన్న. పెద్ద పెద్ద రాజకీయ ఉద్దండులు వాళ్ళ పార్టీలను వదిలేసి టీఆర్ఎస్ పార్టీలో జంప్ అయి, కొందరు రాజకీయ అస్త్ర సన్యాసం చేసి, కొందరు రాజకీయాలను వదిలిపెట్టి, కొందరు కేసీఆర్ టీఆర్ఎస్ బ్యాచ్ ఏది చెప్తే తానా అంటే తందానా అనే సమయంలో కూడా ప్రజల కోసం నికార్సుగా నిలబడ్డ బహుజన బిడ్డ తీన్మార్ మల్లన్న. మిత్రులారా, మనకు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి పట్ల ఏమైనా అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అది సహజం. పరస్పరం సంఘర్షించే పరిస్థితి ఎక్కడైనా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, అది కామన్. కానీ మన కోసం కొట్లాడే వ్యక్తి ఎవరు? పట్టభద్రుల సమస్యలపైన అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు? పట్టభద్రుల సమస్యల పట్ల మొండిగా ముందుకు పోయి సమస్యను సాధించే వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా వరంగల్, నల్లగొండ, ఖమ్మానికి సంబంధించి ఈ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలకు సంబంధించి తీన్మార్ మల్లన్న మాత్రమే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. మిగతా వాళ్ళు ఉన్నారు పోటీలో, కానీ వాళ్ళు తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్క పోటీలో ఉన్నారు. వాళ్ళు పెద్ద పోటీదారులు కాదు. అగ్రవర్ణ ఆధిపత్య కులాల వర్సెస్ బీసీ బహుజన బిడ్డగా తీన్మార్ మల్లన్నకు మనం మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా వేరే రాజకీయ పార్టీలకి ఎమ్మెల్సీ ఎన్నికలనేటివి ఒక రాజకీయంగా ఒక టాస్క్, కానీ మల్లన్నకు మాత్రం ఇది ఒక బాధ్యత. మల్లన్న కొత్తగా పోటీ చేయట్లేదు ఎమ్మెల్సీగా. సుమారుగా దశాబ్ద కాలం కిందట ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేసిండు, ఇదే కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి. మళ్ళీ క్రితంసారి పోటీ చేసి 1,00,000కు పైగా గ్రాడ్యుయేట్ ఓట్లు సంపాదించిండు. ఇవాళ తెలంగాణ ప్రజలు తీన్మార్ మల్లన్నని టీఆర్ఎస్కి ప్రధాన ప్రతిపక్షంగా వన్ అండ్ ఓన్లీ పర్సన్ని గుర్తించిండు. రాజకీయ పార్టీలు లేవు, రాజకీయంగా ప్రశ్నించే గొంతుకలు లేని సమయంలో కూడా తెలంగాణ ప్రజల పట్ల నికార్సుగా మొండిగా నిలబడ్డ వ్యక్తి తీన్మార్ మల్లన్న. తన ప్రాణాలను పణంగా పెట్టి, తన కెరీర్ను పణంగా పెట్టి కూడా తీన్మార్ మల్లన్న కొట్లాడిండు. ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సందర్భంగా ప్రధాన ప్రతిపక్షంగా 10 ఏళ్ళు గట్టిగా నిలబడి మన కోసం కొట్లాడిన తీన్మార్ మల్లన్నకు మద్దతు చేసే అవకాశం వచ్చింది. మనం ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకి మన విలువైన ఓటు వేసి, మీ ప్రాధాన్యత ఓటు ఒక్కటిపైన మీ ఓటు గుద్ది తీన్మార్ మల్లన్నని ఎమ్మెల్సీగా చూసి మన సమస్యలపైన పోరాడే ఒక నికార్సైన వ్యక్తిని మనం మండలికి పంపించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. వచ్చిన ఒక అవకాశాన్ని, సుమారుగా 10 ఏళ్ళు మన కోసం కొట్లాడిన వ్యక్తి కోసం వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, మీకు వేరే ఆప్షన్ కూడా ఏం పెట్టుకోకుండా మైండ్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీకి సంబంధించి గ్రాడ్యుయేట్స్ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఏకైక పేరు తీన్మార్ మల్లన్న. ఆయన మీద మీ ప్రాధాన్యత ఓటు ఒకటి గుద్ది భారీ మెజారిటీతో తనని గెలిపించి ప్రశ్నించే గొంతుకను కాపాడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. మీ డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్, కాకతీయ విశ్వవిద్యాలయం. థ్యాంక్ యూ.